ఎపిసోడ్ మొదట్లో అరుణ్ గతాన్ని చూస్తాం. అక్కడ అరుణ్ ఆలివర్ కలిసి కత్తి యుద్ధం చేస్తుంటారు మరియు కొంతమంది వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆలివర్ అరుణ్ ని ఓడించేస్తాడు. అది చూసి వాళ్ళు ఈ అబ్బాయి మన కలను నెరవేర్చగలడు అని అనుకుంటారు. ఆ తర్వాత అరుణ్ కావాలనే ఓడిపోవడంతో ఆలివర్ కి కోపం వస్తుంది. నువ్వు చాలా స్ట్రాంగ్, ఏమైంది నీకు అని అడుగుతాడు. దానికి అరుణ్, నన్ను ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నావు, నేను ఒకప్పుడు స్ట్రాంగ్ కానీ ఇప్పుడు అంటాడు. నువ్వు నాకంటే చాలా స్ట్రాంగ్ అయిపోయావు అని చెప్తాడు. ఆలివర్ అరుణ్ మాటలు నమ్మకుండా కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు అరుణ్ తనలో తాను, ఆలివర్ నేను నిన్ను చంపాలని అనుకోవట్లేదు అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి షియోన్ అనే అమ్మాయి వచ్చి ఓడిపోతే బాధగా ఉంటుంది కదా అని అరుణ్ అడుగుతుంది. అప్పుడు అరుణ్, నువ్వు నా ఫైట్ చూస్తున్నావా అని అడిగితే అవును, నువ్వు చాలా కూల్ గా ఉన్నావు అని చెప్తుంది. నీ అసలు స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు అని ఆమె అంటుంది. దానికి అరుణ్, లేదు, నా దగ్గర చాలా తక్కువ స్ట్రెంగ్త్ ఉంది, నా మనసు బలహీనంగా ఉండటం వల్లే ఇలా జరుగుతోంది అని అంటాడు. ఆ పెద్దవాళ్ళు నా స్ట్రెంగ్త్ ని చూసే విధానం నాకు భయం కలిగిస్తోంది, కానీ ఇప్పుడు ఆలివర్ ఆ బరువును మోస్తున్నాడు, ఇదంతా నా వల్లే జరిగింది, అందుకే నేను అతనికి హెల్ప్ చేయాలి అంటాడు. అప్పుడు షియోన్ నిన్ను ఒంటరిగా వదలను అని చెప్తుంది. నేను కూడా స్ట్రాంగ్ అవుతాను, అప్పుడే నీతో కలిసి ఉండగలను, మనం ఇద్దరం కలిసి వాళ్ళని చితకొట్టవచ్చు అని అంటుంది. అప్పుడు షియోన్ ఇంకా ఏదో చెప్తుంది కానీ ఆ మాటలు మనకు చూపించరు. నెక్స్ట్ సీన్ లో సౌతర్న్ రీజియన్ గిల్డ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ ముందు ఉంటాడు. 3 రోజుల క్రితం ఒక అడ్వెంచరర్ ఒక్కడే బ్లాక్ డ్రాగన్ ని ఓడించాడని గిల్డ్ మాస్టర్ అతనికి చెప్తాడు. అది కేవలం ఒక ఎమర్జెన్సీ వల్ల జరిగింది. బ్లాక్ డ్రాగన్ ఫ్లోర్ 92 నుండి బయటికి వచ్చేసింది. అది వెన్న గ్రాండ్ మాస్టర్ బహుశా వెస్ట్ డంజన్ క్లియర్ అవ్వడం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అంటాడు. అడ్వెంచరర్ ఎవరు అడుగుతాడు. ఆలివర్ ఓడించాడు, గిల్డ్ మాస్టర్ అతన్ని రిజెక్ట్ చేయడం మనం చూస్తాం. అది విని అతను అరుణ్ కాదా అని అడుగుతాడు. అప్పుడు గిల్డ్ మాస్టర్, మీకు అరుణ్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతారు. గ్రాండ్ మాస్టర్ మనసులో ఇలా అనుకుంటున్నాడు, అరుణ్ అంత స్ట్రాంగ్ అయితే ఓడించడానికి అతను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని ఆలోచిస్తాడు. తర్వాత గిల్డ్ మాస్టర్ ని అరుణ్ ఏమైనా నార్మల్ కంటే వింతగా ప్రవర్తిస్తున్నాడా అని అడుగుతాడు. దానికి గిల్డ్ మాస్టర్, లేదు, అతను నార్మల్ గానే ఉన్నాడు అని చెప్తాడు. అతను మామూలుగానే ఉండటంతో గ్రాండ్ మాస్టర్ అతను ఇంకా తన అసలు స్థితికి రాలేదని, బ్లాక్ డ్రాగన్ ను ఓడించే శక్తిని వేరేలా సంపాదించాడని గ్రహించాడు. తర్వాత గ్రాండ్ మాస్టర్ గిల్డ్ మాస్టర్ తో అరుణ్ కి ఏమైనా జరిగితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి అని చెప్తాడు. తర్వాత సీన్ మారుతుంది. ఒక అడ్వెంచరస్ టీం కొంతమందిని చంపేయడం మనం చూస్తాం. వాళ్ళలో షియోన్ కూడా ఉందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు ఒక అడ్వెంచరర్ షియోన్ ని ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు. దానికి ఆమె, ఇక చాలా కాలం వరకు ఈ ఈస్టర్న్ గ్రేట్ డెంజన్ కి ఏ పవర్ఫుల్ అడ్వెంచరర్ కూడా రారు అని చెప్తుంది. మనం ఇక్కడ నుండి వెళ్ళాలి అంటుంది. ఇంతలో ఒక మెసెంజర్ షియోన్ తో, హెడ్ క్వార్టర్స్ నుండి మెసేజ్, సదరన్ గ్రేట్ డెంజన్ లో బ్లాక్ డ్రాగన్ ను ఒంటరిగా ఓడించేంత శక్తివంతమైన వ్యక్తి ఉన్నారు అని చెప్తాడు. నువ్వు అతన్ని కలిసి అతను మనకు శత్రువో కాదో తెలుసుకోవాలి, ఒకవేళ అతను మన ఎనిమీ అయితే నువ్వు అతన్ని చంపేయాలి అని చెప్తాడు. తర్వాత ఆ మెసెంజర్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు అతను చర్చి వైపు ఉన్నాడని గట్టిగా అనుకుంటున్నారని అంటాడు. అప్పుడు షియోన్, ఇంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఉందంటే అతను ఆలివర్ కాదన్నమాట అని అంటుంది. తర్వాత మనం చూస్తుండగానే ఆ మెసెంజర్ అక్కడి నుండి ఒక్కసారిగా మాయమైపోతాడు. తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడి నుండి వెళ్లిపోతారు. అప్పుడు షియోన్ తన మనసులో, నేను మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళాలనుకోవడం లేదు, కానీ దీన్ని నేను మాత్రమే ఎదుర్కోగలను అని అనుకుంటుంది. ఒకవేళ అతను నిజంగానే అంత బలవంతుడైతే పడమర లాగే దక్షిణం కూడా త్వరలోనే నాశనం అయిపోతుంది, దాన్ని నేను ఎలాగైనా ఆపాలి అని అనుకుంటుంది. అతను చనిపోయాక అతని ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను అని ఆమె అంటుంది. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అరుణ్ అని ఆమె అంటుంది. కానీ నేను ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత మనం ఆమె గతంలోని ఒక దృశ్యాన్ని చూస్తాము. అక్కడ ఆమెకు ఒక ఉత్తరం ఇస్తారు. ఆ ఉత్తరంలో అరుణ్ చనిపోయిన వార్త ఉంటుంది. అప్పుడు ఆమె, నేను ఒంటరిదాన్నైనా సరే పోరాడతాను అని అంటుంది. నేను అరుణ్ చావుకు కారణమైన ఆ చర్చి మనుషులందరినీ చంపేస్తాను అని అంటుంది. ఆ తర్వాత సీన్ లో మనం అరుణ్ ని సిల్వర్ రాబిట్ హెడ్ క్వార్టర్స్ లో అధికారులందరి ముందు చూస్తాము. అప్పుడు విన్స్ వాళ్ళందరికీ అరుణ్ సాధించిన విజయాల గురించి చెప్తాడు. అందరి ముందు అరుణ్ ను మెచ్చుకుంటూ అతన్ని నైట్ స్కై సిల్వర్ రాబిట్ కి లెఫ్టినెంట్ గా చేయాలనుకుంటున్నానని విన్స్ చెప్తాడు. దీనికి ప్రస్తుత లెఫ్టినెంట్ల ఆమోదం అవసరం కాబట్టి వారి ఓట్లు అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఓటు వేయడానికి ముందు నేను ఇతనితో మాట్లాడాలి అని అంటాడు. ఆ తర్వాత అతను అరుణ్ ని, అందరూ నీ నుండి చాలా ఆశిస్తున్నారు, కానీ నువ్వు మన వంశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు. ఓ, వంశానికి వంశమే సర్వస్వం, దాన్ని కాపాడటానికి ఏమైనా చేయాలి అంటాడతను. అది విని అరుణ్, అర్థమైంది, కానీ ఆ రోజు ఇచ్చిన మాట నేను తప్పను అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత అతను ఆ వ్యక్తితో, నేను వంశం కోసం నా ప్రాణాలు ఇవ్వను అని చెప్తాడు. నేను ఎవరైతే ప్రేమిస్తానో వాళ్ళని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాను, నా తోటి వాళ్ళని రక్షించుకోవడానికి నేను ఏదైనా చేస్తాను అని అరుణ్ అంటాడు. ఆ తర్వాత అరుణ్ తాను బలవంతుడిగా మారి తాను ఇష్టపడే వాళ్ళని కాపాడుకుంటానని మనకు చెప్తాడు. ఇది అతను తనకు తాను ఇచ్చుకున్నమాట. అప్పుడు ఆ వ్యక్తి అరుణ్, నువ్వు వంశం గురించి కాదు వంశంలోని మనుషుల గురించి మాట్లాడుతున్నావు కదా అని అడుగుతాడు. అప్పుడు అరుణ్ అవునని అంటాడు. ఆ మాట విన్న తర్వాత అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. అరుణ్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చాలా గట్టిగా చెప్తాడు. ఇది చూసి ఆ వ్యక్తి కూడా ఆలోచనలో పడతాడు. నేను వాళ్ళని చివరి వరకు కాపాడుతాను. ఆ వ్యక్తికి అరుణ్ సమాధానం నచ్చుతుంది. ఆ తర్వాత ఓటింగ్ అరుణ్ కి అనుకూలంగా మారుతుంది. ఇక తర్వాత సీన్ లో మనం చూస్తే సల్మా అరుణ్ ని యూనిట్ 1 కి పరిచయం చేయడానికి తీసుకువెళ్తుంది. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి సల్మాని ఆపి, మన కొత్త లెఫ్టినెంట్ తో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్తుంది. సల్మా అరుణ్ కి ఈమె ఎస్టెల్లా అని
మన అడ్వెంచరర్ మేనేజ్మెంట్ డివిజన్ లో పనిచేస్తుందని చెప్తుంది. అప్పుడు ఎస్టెల్లా అరుణ్ ని నీకు పాఠాలు చెప్పడం వచ్చని అడుగుతుంది. నేను ఎవరికైనా పాఠాలు చెప్పాలా అని అరుణ్ అడగ్గా అవును, ఒక కొత్త పార్టీ కోసం నీ సహాయం కావాలని ఆమె అంటుంది. కానీ దీనివల్ల యూనిట్ 1 కి ఇబ్బంది కలగదా అని అరుణ్ అడుగుతాడు. హీరో పార్టీ కంటే ఇక్కడ నీకు ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుందని సల్మా చెప్తుంది. వరుసగా 3 సార్ల కంటే ఎక్కువ డెంజన్ కి వెళ్లడం ఇక్కడ నిషేధమని ఎస్టెల్లా వివరిస్తుంది. అది విని అరుణ్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎస్టెల్లా వెళ్లిపోతుంది. సల్మా అరుణ్ ని సిల్వర్ రాబిట్ లోనే అత్యంత బలమైన యూనిట్ 1 ఉన్న గదిలోకి తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళందరూ అరుణ్ కి తమని తాము పరిచయం చేసుకుంటారు. మొదట ఒక అమ్మాయి, నా పేరు రెయిన్ హ్యూవెల్, నాకు 24 ఏళ్లు, నేను ఒక మేజ్ని అని చెప్తుంది. రెండో అమ్మాయి, నా పేరు లుక్రేషియా ఓటిస్, నాకు 18 ఏళ్లు, నేను కూడా మేజ్నే అని చెప్తుంది. నేను హీలర్ ని అని చెప్తుంది. ఆ తర్వాత ఒక అబ్బాయి, నా పేరు విల్, నేను డిఫెండర్ ని, నాకు 20 ఏళ్లు అని చెప్తాడు. అప్పుడు సల్మా అరుణ్ తో నా గురించి, నా పేరు సల్మా క్లోడెల్, నేను ఈ పార్టీ లీడర్ ని, ఒక ఎంచాంటర్ ని. అప్పుడు అరుణ్ కూడా తన పేరు అరుణ్ డూరా అని, తను 18 ఏళ్ల ఫ్రంట్ లైన్ అటాకర్ అని వాళ్ళకి చెప్తాడు. అప్పుడు అరుణ్ వాళ్ళతో ఈ లెవెల్ కి రావడానికి నా బెస్ట్ ట్రై చేస్తాను అని అంటాడు. అది విని సల్మా, నువ్వు ఇంత ఫార్మల్ గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అప్పుడే విల్, నువ్వు ఆ బ్లాక్ డ్రాగన్ ని అసలు ఎలా ఓడించగలిగావు అని అడుగుతాడు. అప్పుడు అరుణ్, నేను నా 2 ఒరిజినల్ స్పెల్స్ వల్ల దాన్ని ఓడించగలిగాను అని చెప్తాడు. అరుణ్ ఇంకా ఇలా అంటాడు. మొదటి స్పెల్ ఇంపాక్ట్, అది ఏ ఎక్విప్మెంట్ లేదా మ్యాజిక్ ఎఫెక్ట్ నైనా 100 టైమ్స్ వరకు పెంచుతుంది. ఇక రెండో స్పెల్ ఏంటంటే దాన్ని పదే కాస్ట్ చేసి నా సపోర్ట్ మ్యాజిక్ ఎఫెక్ట్ ని బూస్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ డ్రాగన్ తో ఫైట్ అప్పుడు నా బఫ్స్ ని బూస్ట్ చేసి 32 టైమ్స్ వరకు పెంచాను. అది విని వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు అరుణ్, కానీ దాన్ని నేను కేవలం నా మీద మాత్రమే యూజ్ చేసుకోగలను, దానివల్ల నాపై చాలా స్ట్రెస్ పడుతుంది, అందుకే నేను దాన్ని ఎక్కువసేపు యూజ్ చేస్తూ ఫైట్ చేయలేను అని చెప్తాడు. అప్పుడు లుక్రేషియా, నువ్వు ఇంత స్ట్రాంగ్ అయితే పార్టీలో మిగతా పొజిషన్స్ కూడా హ్యాండిల్ చేయగలవు కదా అని అంటుంది. దానికి తను, నేను ఎంత ట్రై చేసినా కూడా కేవలం మిడ్ ర్యాంక్ మ్యాజిక్ మాత్రమే యూజ్ చేయగలను అని చెప్తాడు. అది విని వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు అరుణ్ వాళ్ళతో, నేను హయ్యర్ ర్యాంక్ మ్యాజిక్ యూజ్ చేయలేకపోయినా నా దగ్గర నా ఓన్ ఒరిజినల్ స్పెల్స్ ఉన్నాయి, అందుకే నేను యూజ్లెస్ కాదని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు రెయిన్, నువ్వు చాలా కష్టపడ్డావు, త్వరలోనే నువ్వు హయ్యర్ ర్యాంక్ మ్యాజిక్ కూడా యూజ్ చేస్తావని ఆశిస్తున్నాను అని అంటుంది. తర్వాత లుక్రేషియా, నీ దగ్గర ఇంకేమైనా ఏదైనా స్పెషల్ అబిలిటీ ఉందా అని అడుగుతుంది. అరుణ్ అవునని చెప్తాడు. అది విని విల్, అంటే ఇప్పుడు యూనిట్ 1 లో స్పెషల్ అబిలిటీ ఉన్న వాళ్ళు 3 ఉన్నారన్నమాట అని అంటాడు. మిగతా వాళ్ళు ఎవరు అని అరుణ్ అడగగా సల్మా, నువ్వు దాన్ని డెంజన్ లో చూడటమే బాగుంటుంది అని చెప్తుంది. తర్వాత సల్మా, రేపు మనం గ్రేట్ డెంజన్ కి వెళ్లి కలిసి పని చేయడం నేర్చుకుందాం అని అంటుంది. అప్పుడు అరుణ్, బ్లాక్ డ్రాగన్ తో జరిగిన ఆ ఫైట్ లో నా వెపన్ విరిగిపోయింది, అందుకే డెంజన్ కి వెళ్లే ముందు నేను ఖచ్చితంగా కొత్త వెపన్ కొనాలి అని చెప్తాడు. అది విని రెయిన్, అందుకు చాలా రోజులు పడుతుంది కదా అని అంటుంది. దానికి అరుణ్, నా వెపన్ అంత స్పెషల్ ఏం కాదు, ఏ స్టోర్ లో అయినా కొత్తది కొనేసుకోవచ్చు అని అంటాడు. అది విని రెయిన్, ఇప్పటి నుండి నువ్వు సిల్వర్ రాబిట్ స్టార్ మెంబర్ వి కాబట్టి నువ్వు ఏదో చిన్న వెపన్ యూజ్ చేయడానికి వీల్లేదు అని చెప్తుంది. తర్వాత మనం చూస్తాం, అరుణ్ కి ఆయుధం కోసం అతన్ని సిల్వర్ రాబిట్ కమ్మరి ఆరాన్ దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ అతను తన హోదాకు కత్తిని తయారు చేయమని అడుగుతాడు. అప్పుడు ఆరాన్ ఒక ప్రాబ్లం ఉందని చెప్తాడు. అరుణ్ కోసం స్వోర్డ్ ని డెంజన్ లోని డీపర్ ఫ్లోర్ మెటీరియల్స్ తో తయారు చేయాలి, కానీ నా దగ్గర ఇప్పుడు ఆ మెటీరియల్స్ అన్ని అయిపోయాయి, కాబట్టి నువ్వే వాటిని తీసుకురావాలి అని అంటాడు. అది విని అరుణ్ ఒక బ్రేస్లెట్ ని చూపిస్తూ, నా దగ్గర డీపెస్ట్ లెవెల్ కి సంబంధించిన చాలా మెటీరియల్స్ ఉన్నాయని చెప్తాడు. ఆ తర్వాత అరుణ్ ఆ బ్రేస్లెట్ నుండి అక్కడ చాలా హై క్వాలిటీ మెటీరియల్స్ ని బయటికి తీస్తాడు. వాటిని చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. తను హీరోస్ పార్టీలో ఉన్నప్పుడు అవి దొరికాయని, కానీ ఎప్పుడూ వాటిని వాడలేదని అరుణ్ వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడున్న మెటీరియల్స్ ని జాగ్రత్తగా చూస్తారు. అక్కడ బ్లాక్ డ్రాగన్ స్కేల్ కూడా ఉంటుంది. అది చూసి వాళ్ళందరూ ఇంకా ఎక్కువ షాక్ అవుతారు. అది చూసిన అరుణ్, బ్లాక్ డ్రాగన్ వీళ్ళ పార్టీ మెంబర్ ని చంపేసింది కదా, బహుశా నేను వాళ్ళకి ఆ విషయం గుర్తు చేసినట్టున్నాను అని మనసులో అనుకుంటాడు. ఇప్పుడు రెయిన్ అరుణ్ తో, ఇది చాలా మంచి విషయం అని చెప్తుంది. నువ్వు బ్లాక్ డ్రాగన్ స్కేల్స్ తో స్ట్రాంగెస్ట్ స్వోర్డ్ ని తయారు చేయవచ్చు. ఇది విన్న అరుణ్ తన మనసులో, ఈమె తన బాధను నా ముందు అస్సలు చూపించడం లేదు అని అనుకుంటాడు. అప్పుడు ఆరాన్ అరుణ్ తో, నేను బ్లాక్ డ్రాగన్ స్కేల్స్ తో మళ్ళీ నీ కోసం స్వోర్డ్ ని తయారు చేస్తాను, నీకు ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు. అప్పుడు అరుణ్ ఆలోచనలో పడతాడు. అప్పుడు శల్మ తనతో మంచిగా టైం తీసుకుని నీకు ఏం కావాలో ఆరాన్ కి క్లియర్ గా చెప్పు అని అంటుంది. దానికి అరుణ్ సరే అని అంటాడు. ఆ తర్వాత ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో గైస్, ఇది ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ పార్టీ ఆఫ్ నన్ ఎపిసోడ్ 8. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.